హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ప్రీవియస్ వీడియో చూసిండ్రా? అయితే వెనక భాగం హైట్ పెంచినప్పుడు సెట్ చేయాలి, ముందు భాగం కూడా వెనక భాగం హైట్ పెంచినప్పుడు ముందులో ఏం చేంజ్ అవుతుంది అనే వీడియో పెట్టేసినాను కదా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, హ్యాండ్స్ చూపిస్తానన్నా కదా. హ్యాండ్స్ కట్టింగ్ విధానంలో మీకు ఈజీ టిప్ తోటి నేను ఒక స్కేల్ తోటి చాలా బాగా యూజ్ అయ్యేలాగా ఈజీగా మనం 5 మినిట్స్లోనే హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కటింగ్ విధానం సింపుల్గా చూపిస్తాను చూడండి. మళ్ళీ చంక బట్టలు వాడకుండా ఎలా ఫోల్డ్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఓకే, అయితే మనం ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు చంక బట్టలు వాడకుండా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ముందు భాగం ఇక్కడ తీసినాం, ఇదంతా మిగిలింది. దీన్ని పట్టుకొని ఇలాగే ఉండాలి. దీన్ని ఇలా, ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ సైడ్ అన్న వేయు, ఇక్కడ సైడ్ అన్న వేయు. ఇక్కడ సైడ్ వేయడం వల్ల మనకు ఇది కనబడుతుంది అన్నట్టు, పైనకి మనకి ఇది కనబడుతుంది. ఇలాగా మనకు రైట్ సైడు కింది భాగం ఉండే విధంగా చూసుకోండి. లెఫ్ట్ అయినా రైట్ అయినా ఏటైనా సరే కొంచెం కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని మనం బ్లౌజ్ హైట్ ఎంత? 9 ఇంచులు ఉండాలి. 9 ఇంచులు అంటే మనం మొత్తం కుట్లతో సహా ఒక 10 ఇంచులన్నా పెట్టుకుందాం. ఎగ్జాక్ట్గా 10 ఇంచులు. ఈ 10 ఇంచుల మడత ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఇప్పుడు 2 హ్యాండ్స్ వస్తాయి. చంక బట్టలు వాడకుండా ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్ అన్నట్టు. ఇది ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. హైట్ చూసుకున్నాం కదా, ఇప్పుడు లూజ్ చూసుకుందాం. లూజ్ అనేది నేను ఈ హ్యాండ్స్ కట్ చేసిన కాబట్టి ఇక్కడి వరకేమో హ్యాండ్ లూజ్. ఇట్లా హ్యాండ్ ఉంటే ఇట్లనే చూసుకుంటుంటాం కదా. మళ్ళీ మనం 2 ఇంచు ఖర్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు 10 ఇంచుల పొడవు, ఇదొకటి ఇలా డ్రా చేసుకొని నెక్స్ట్ హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుందాం. తీసుకొని 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు చంక భాగంలో లూజ్ ఉంటుంది కదా, చంక ప్లేస్ నుంచి ఇలా నేను ఎగ్జాక్ట్ చూపిస్తాను. ఈ డౌన్ 3 ఇంచెస్ తిరిగినాం కదా, 3 ఇంచెస్ ప్లేస్ నుంచి ఇగో ఈ చంక భాగం వరకు ఎంత ఉందో చూసుకోండి. 7 ఇంచెస్ ఉంది. ఈ 7 ఇంచెస్ ఈ డౌన్ ప్లేస్లో మార్క్ పెట్టేసుకోవాలి. 7 ఇంచెస్ పెట్టుకొని ఈ మార్క్ అనేది ఈ 3 మార్కులను 7 ఇంచెస్కి ఇలా కలుపుకోవాలి. ఇది ఖర్చు లైన్ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే చిన్న ట్రిక్. ఈ స్కేల్ ఉంటే చాలు మనకైతే ఈజీగా మనం ఈ ఆమ్ రౌండ్ అనేది డ్రా చేయొచ్చు. ఇది చాలా యూజ్ అవుతుంది. నేను చిన్న టిప్ తోటి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక 1 ఇంచు ఇలా 1 ఇంచుకి ఇలా మార్క్ పెట్టుకోండి. అంటే సైజుని బట్టి ఉంటుంది, కానీ సైజు సంకది తక్కువ ఉంది కాబట్టి 1 ఇంచు, కొంచెం లావు ఉన్న వాళ్ళకి 1.5 ఇంచు పెట్టుకోండి. ఓకే, ఈ 1 ఇంచు ప్లేస్ నుంచి మనకి ఇక్కడ వరకు ఒక స్ట్రేట్గా లైన్ వేసుకోండి. చాలా స్ట్రేట్గా అంటే మనకు చాలా ఈజీగా వస్తుంది. మళ్ళీ మీకు అనిపిస్తుంది ఇది వీడియో నేను చాలాసార్లు పెట్టిన మన ఛానల్లో, మీకు చాలా యూజ్ అయింది అనుకుంటా. కొత్త వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. చంక బట్టలు వాడకుండా మన హ్యాండ్స్ ఈజీగా చేసే డ్రాయింగ్ అన్నట్టు. పెట్టుకున్న తర్వాత ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా టేపును పెట్టి చూడాలి. మనకు ఎంత వచ్చిందని అవసరం లేదు. ఈ టేప్ అనేది ఈ మార్క్ ప్రకారం మిడిల్ చేయాలన్నట్టు, హాఫ్ అన్నట్టు. మనకి ఇంచులు అవసరం లేదు ఏం లేక. మళ్ళీ ఈ టేపును మళ్ళీ మిడిల్ చేయండి. చేసి ఇలా ఒక మార్క్, మళ్ళీ ఇదే మిడిల్ పట్టుకున్నది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒకటి, ఈ మిడిల్. ఇవన్నీ వచ్చినాయి మనకు 3 వచ్చినాయి. ఈ 3 పాయింట్లల్లో ఈ పాయింట్ వదిలేసుకోండి. ఈ 3 పాయింట్లలో ఇక్కడికి వెళ్ళి వచ్చే ఈ ఫస్ట్ పాయింట్ ఏమో పైకి ఒక 2 పాయింట్స్. 2 పాయింట్స్ అంటే మీకు తెలుసా టేప్లో ఇగో 6 ఉందనుకోండి. ఈ పై నుంచి 1, 2 ఈ 2 పాయింట్స్ అన్నట్టు. ఈ 2 పాయింట్ ఎంత గ్యాప్ ఉంది మనకు, ఆ 2 పాయింట్స్. ఎక్కడైనా సరే 2 పాయింట్స్. ఇక్కడ మళ్ళీ ఈ మధ్యలోది ఇడిచిపెట్టాలి. మధ్యలోనే అనుకోవాలి. ఈ కింద మళ్ళీ 2 పాయింట్స్. ఇలా 2 పాయింట్స్. నేను మీకు కలర్
డిఫరెంట్ కలర్ మార్కర్ తోటి చూపిస్తా లైన్ అనేది. గ్రీన్ కలర్ తోటి ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇలాగా. ఇప్పుడు మనము ఏం లేదు, ఇక ఈ స్కేల్ కావాలి. ఈ స్కేల్ అనేది మీరు అడ్జస్ట్ చేయడము పెట్టడం ఎలాగా చాలామందికి అర్థం కాదు, ఎక్కడ పెట్టాలి ఏందనేది. చూడండి, ఇది ఉంది కదా కరువు పాయింట్. ఈ కరువు అనేది ఈ 3 పాయింట్లకు కలిసే విధంగా ఇక్కడ ఇక్కడ ఇగో ఈ కరువు అనేది అటు పోని ఇగో కలిసే విధంగా ఇట్లా పెడుతున్నామా, పైన దానికి కలుస్తలేదు. ఇట్లా పెడుతున్నామా, కింద పైన దానికి కలుస్తలేదు. ఇట్లా పెడుతున్నామా, పెట్టినాక కలిసేంత వరకు దాన్ని టర్న్ చేసుకుంటారండి. ఇప్పుడు ఈ 3 పాయింట్లను కలిసింది చూడండి. 3 పాయింట్లను కలిసిన తర్వాత దాన్ని ఇలా డ్రా చేసుకోండి. చేసినామా? మళ్ళీ నెక్స్ట్ ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, మళ్ళీ ఇక్కడ స్కేల్ని ఇలా తిప్పేసుకోండి. తిప్పేసుకొని మళ్ళీ 3 పాయింట్లను మనం 3 పాయింట్లు కరువు తిప్పే వరకు కలిసే వరకు తిప్పి మనం ఇలా మళ్ళీ డ్రా చేసుకోండి. అంటే మనకు అసలుది ఏదంటే ఏ మార్కర్ అయినా ఒకటేలాగా కనబడుతుంది మీకు. ఇక హ్యాండ్ రౌండ్ అనేది షేప్ ఎంత బాగా నీకు చంకలలో ముడతలు రావు. ఇక్కడ మనకి ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ డౌన్ దించకపోవడం వల్ల మన హ్యాండ్ కుదరదు. చంక భాగంలో చంకే దగ్గరనే ముడతలు వస్తున్నాయి అంటాం, ఇక్కడ పైన బుగ్గలాగా వస్తుందంటాం. ఇవి ఏమి కాకుండా ఈజీగా చంక షేప్ అనేది కరెక్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. మీకు ఇలాగే మీకు చూడాలనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చిన్న చిన్న టిప్స్ తోటి చిన్నగా చేయడంతో మీకు నేను షాప్లో క్లాసులు వాళ్ళకి ఎలా నేర్పిస్తున్నా, వాళ్ళు నా దగ్గర వచ్చి ఎలా నేర్చుకుంటుండ్రో మీకు కూడా యూజ్ అయ్యే విధంగా చూపిస్తాను. నేను ముందు వీడియోలో చెప్పిన మీకు క్రాస్ పట్టీలు కూడా చూపిస్తాను. ఇదే వీడియోలో ఈ వీడియోలో ఎంత అయిందని దాంట్లో చూపించాలి. ఇప్పుడు క్రాస్ పట్టీలు కూడా చూపిస్తాను. అంతకుముందు మనం హ్యాండ్స్ లోతు తీసుకుందాం. ఈ లోతులో కూడా చిన్న ట్రిక్ ఉంది, చాలా చిన్న ట్రిక్. ఎంత ఈజీగా అంటే అసలు అమ్మో లోతు ఇంత ఈజీగా తీసుకోవచ్చా అనుకుంటారు. చూపిస్తాను ఇప్పుడు. ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసినాయి, 2 ఇప్పినము, ఓపెన్ చేసిన, కట్ చేసి పెట్టేసిన. పెట్టిన తర్వాత నువ్వు అసలు మెజర్మెంట్ ఇక ఇది ఉంది కదా, నువ్వు ఇలా ఉన్నది నీ కరెక్ట్ హ్యాండ్. ఇప్పుడు నువ్వు లోతు తీసుకోవాలి. మనం గీసేటప్పుడు ఎట్లనో తీరుగా ఇట్లా ఇట్లా గీసేసుకుంటాం, కట్ చేసుకుంటాం. అది కాకుండా ఇక చిన్న ట్రిక్ తోటి 2 మడతలు పట్టుకొని 2 ఒక హ్యాండ్లో ఇక్కడ సైడ్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇగో ఇలా ఫోల్డ్ చేయండి. ఎట్లా ఫోల్డ్ చేయండి అంటే ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ మనం మార్క్ చేసుకొని దానికి టచ్ అయ్యే వరకు ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా ఉండాలి ఇలా. ఇది హ్యాండ్ లోతు తీసే విధానము. నువ్వు ఎక్కడ బోటిక్లా మాస్టర్ కట్ చేస్తే కూడా నీకు ఇంత ఫిట్టింగ్ ఇంత ఎగ్జాక్ట్గా వాళ్ళు మార్క్ చేసింది రాదు. చిన్న టిప్ తోటి హ్యాండ్స్ లోతు తీయడం అనేది ఇంత షేప్ లోతు తీస్తే మీకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇది కట్ చేసి నువ్వు ఇక్కడ కచ్చకలాగా పెట్టేసుకో. మా హ్యాండ్స్ లోతు తీయడం అయిందా? ఓకే, ముందు భాగం వెనక భాగం లోతు తీయడం. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేద్దాం. మనం క్రాస్ పట్టీలు ఎక్కడ కట్ చేద్దామని చెప్పాను? ఈ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ మిగిలింది చూడు, దాంట్లో కట్ చేసుకోవాలి. దాంట్లో కట్ చేసుకున్నాక మిగిలింది దీంట్లో కట్ చేసుకోవాలి. ఇట్లుందా? ఇప్పుడు దీనికి అండ్ క్రాస్ పట్టీలు కూడా కట్ చేసేటప్పుడు చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఇది విడుతు చూసుకోవాలి, విడుతు చూసుకోరు చాలామంది. ఇది విడుతు చూసుకోవాలి అంటే ఇట్లా లూజు, ఇది చూసుకున్నామా సరిపోతుంది. ఇది సరిపోతుంది అన్నప్పుడు క్రాస్ పట్టి దీనికి సరిపోతుంది. మనం ఇక్కడ 1 ఇంచ్ తక్కువ ఉన్నా సరే అంటే ఇగో ఈడికించి ఈడికి కరెక్ట్ సరిపోతుంది. ఈ కొన కట్ చేసుకొని ఇప్పుడు మనము క్రాస్ పట్టీలు కట్ చేద్దాం. ఈ డాట్కి ఇది పోయేసరికి మనకి ఇక్కడ సరిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాస్ పట్టీలల్లో నేను చిన్న టిప్ చెప్తాను. ఫస్ట్ మనకు పైన స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకో. బట్టిగా మార్కేజ్ వేయండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఉంచుకొని ఒకటి మార్కేజ్ వేయాలి ఇట్లా. మళ్ళీ
కిందికి వచ్చేసరికి మనకు వేళ్ళతోటి 4 వేళ్ళు, టేప్ తోటి అయితే మనకు 3 ఇంచులు. అక్కడ 2 ఇంచులు మైనస్ చేసినాం కాబట్టి ఇక్కడ 3 ఇంచులు. 3 ఇంచులతోటి మనం సింపుల్గా ఒకటి మళ్ళీ లైన్ వేసుకోవాలి. ఈ కిందికి ఎందుకు పెట్టుకుంటలేను, కిందిది వీప్ పట్టికి వస్తుంది కాబట్టి మనకు ఇది కట్ చేసుకొని వీప్ పట్టి వేసుకోవచ్చు, ఆరామ్ ఉంటుంది. మనం అక్కడ ఇక్కడ వెతకాల్సిన అవసరం ఉండదని ఇక్కడ కిందికి పెట్టలేను. పైన క్లాత్ అయితే క్రాస్ దాటి ఇటు అవుతుందని పైన క్లాత్ను నేను క్రాస్ పట్టికి యూజ్ చేసి కింద ఇది వీప్ పట్టికి లేకపోతే ఉక్స్ పట్టి కాజ పట్టి మీకు ఏది అవైలబుల్ ఉంటే స్ట్రేట్ ఉంటుంది కాబట్టి స్ట్రేట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి లెంత్ సెట్ అయ్యింది. వెనక భాగం తీసేద్దాం. ఇప్పుడు ముందు భాగంకి వద్దాం. ఈ ముందు భాగం క్రాస్ పట్టి కట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టుకున్నావు నువ్వు, మనం కట్ చేసేటప్పుడు 3.5 ఇంచులు పెట్టుకున్నావు. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచులు పెట్టుకో. 3 ఇంచులు ఎందుకు 3 ఇంచులు ఎందుకు పెట్టుకున్నావు, 3.5 అక్కడ పెట్టుకొని అంటే మనం ఇక్కడ 1 ఇంచు డాట్ వేస్తాం కాబట్టి ఇలా క్రాస్ ఉంటుంది, మనం 1 ఇంచు డాట్ వేస్తాం. ఇక్కడ 3 ఇంచులు పెట్టుకొని ఇక్కడ ఒక 1 ఇంచు పెట్టేసుకొని ఈ రెండుటిని ఇలా ఈ స్క్వేర్ ద్వారా ఇలా కలిపేసుకో. ఇప్పుడు నీకు ఈ డాట్ వేసిన పాయింట్కే ఈ క్రాస్ పట్టి కలుస్తుంది. చూడండి ఎంత ఎగ్జాక్ట్గా కలిసింది. అంతే ఫ్రెండ్స్, క్రాస్ పట్టి కట్ చేయడం. ఇక్కడ పెట్టుకున్న దానికి 1/2 ఇంచు తగ్గించండి. మీరు ఎప్పుడైనా ఇక్కడ ఎంత నువ్వు డాట్ వేసుకున్నా సరే నువ్వు 1/2 ఇంచు తగ్గించుకోండి. ఈ పాయింట్ ఇక్కడ కలవడం వల్ల మన షేప్ అనేది బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఇది మీరు నేను ఏ వీడియోలో థంబ్నెయిల్ పెట్టలేను, ముందు పెట్టలేను, ట్యాగ్ పెట్టలేను అనుకోకండి. ప్రతి వీడియో ఎండ్ వరకు చూడండి, దాంట్లో ఏముంది అనేది తెలుస్తుంది. నేను కూడా ఏం చెప్పినా మీకు ముందేం రాయాలి అన్నది కూడా నాకు కూడా తెలియదు, ఎందుకంటే ప్రతి పాయింట్ చెప్తాను అన్నట్టు. చాలామందికి నేనైతే ఏం రాయలేను, నేను ట్రైనింగ్ క్లాస్లో ఎట్లా ఇస్తానో ఉన్నట్టు చెప్పడమే నాకు తెలుసు. మీరు కూడా నేర్చుకోవాలి, మీతో పాటు ఇంకో 10 మంది నేర్చుకోవాలి. వీడియో మాత్రం షేర్ చేయండి. క్రాస్ పట్టి రెడీ అయిపోయింది. నాకైతే ఛానల్ యూట్యూబ్లో చాలా మెంబర్స్ సపోర్ట్ చేస్తారు. హెల్త్ బాగాలేనప్పుడు కూడా చాలామంది అడిగినరు. ఇలాగే నాకు సపోర్ట్ చేయండి, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. చాలామంది 36, 34, 36, 34, 38, 40 ఇంచెస్ కామెంట్ చేస్తారు కదా. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో పెడతా. ఇది 36 సైజు, కానీ 36లో పెద్దవాళ్ళ సైజు అన్నట్టు. అంటే పెద్దవాళ్ళది నెక్ డీప్ ఉండదు కాబట్టి ఈ సైజులు. మనం నార్మల్గా 36 సైజు మన సైజు ఎట్లా కట్ చేసుకోవాలి, 40లో ఎట్లా కట్ చేసుకోవాలి, నెక్కులు చేంజ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చిన్న వీడియోలాగా చెప్తా. కొంచెం ఇట్లా చూసినప్పుడు మీకు లావ్ అనిపిస్తే కొంచెం తీసేసుకోండి. కుట్లు ఎక్కువ అందుకున్న ఫినిషింగ్ బాగా వస్తుంది. బోటిక్ మోడల్ ఇది కరెక్టే అనిపిస్తుంది, ఇప్పుడు సరిపోతుంది. ఓకే, దీని ద్వారా మళ్ళీ వీప్ పట్టి, దీని ద్వారా ఇంకొక 2 క్రాస్ పట్టీలు కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల మనకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.